ఒక్కొక్కసారి ఉదయం పూట ఎలాంటి ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు ఏం టిఫిన్ చేయాలని చాలా ఆలోచిస్తూ ఉంటాం కదండి. స్కూల్కి టైం అయిపోతుంది, ఆఫీస్కి టైం అయిపోతుంది అని చాలా కంగారు పడుతుంటాం కదా. అలాంటప్పుడు చాలా ఈజీగా, టేస్టీగా, హెల్తీగా ఇలా టిఫిన్ చేసి పెట్టండి. అలాగే ఈ టిఫిన్తో పాటు ఈ చట్నీ కూడా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి బ్రేక్ఫాస్ట్ అయితే. అలాగే సమ్మర్లో అయితే ది బెస్ట్ అని చెప్పచ్చండి. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనము సొరకాయ తీసుకోవాలండి. ఒక అర్ధం సొరకాయ తీసుకున్నాను నేను. బాగా లేతగా ఉండే సొరకాయ తీసుకోవాలి. కాస్త మురుదూరుగా ఉన్నట్లయితే మీరు లోపల ఉండే గింజలు తీసేసుకోండి. లేతగా అయితే పైన చెక్కు తీసుకొని ఇలా సన్నగా తురుముకోవాలండి. క్యారెట్ కూడా ఒక 2 తీసుకొని ఇలా బాగా సన్నగా తురుముకొని తీసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొద్దిగా జీలకర్ర, అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక 5-6 వెల్లుల్లి కూడా వేసుకొని దీన్ని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసి ఉంచుకుందాము. తురుముకున్న క్యారెట్ అలాగే సొరకాయని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని అలాగే ఇలా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే మనం మిక్సీ పట్టుకున్న ఈ మసాలాను కూడా వేసుకొని ఇప్పుడు ఇందులో ఒక పచ్చిమిరపకాయ కట్ చేసుకొని వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా నల్ల నువ్వులు యాడ్ చేస్తున్నాను, చూడడానికి బాగుంటుంది, అలాగే తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇదంతా కూడా బాగా కలిసేటట్టు ఒకసారి బాగా చేత్తో బాగా కలుపుతూ ఉండాలండి. అప్పుడే వాటర్ అంతా కూడా ఇందులో నుంచి రిలీజ్ అవుతుంది. ఉల్లిపాయలు, సొరకాయ అంతా కూడా వేసాం కాబట్టి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా పెరుగు వేసుకోవాలి. అలాగే 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. మీరు షాప్లో కొన్న బియ్యం పిండి అన్న తీసుకోవచ్చు, లేకపోతే ఇంట్లో ఆడించుకున్న బియ్యం పిండి అన్న తీసుకోవచ్చు. బియ్యం పిండి కొద్దిగా ఎక్కువ తక్కువ పట్టచ్చండి. మనం తీసుకున్న క్యారెట్, ఉల్లిపాయ ఎంత తీసుకుంటాం దానికి తగినంత బియ్యం పిండి అనేది పడుతుందండి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్ వేయకూడదండి. మనం క్యారెట్ అలాగే సొరకాయ వేసాం కాబట్టి వాటర్ రిలీజ్ అవుతుంది. పిండి ఇలా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఒక ఎండుమిరపకాయ, ఒక పచ్చిమిరపకాయ కట్ చేసుకొని వేసుకున్నాను. మీకు కారం ఎంత పడుతుందో అంత వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయలు కూడా వేసుకొని కొద్దిగా అల్లము, ఒక 4-5 వెల్లుల్లి కూడా వేసుకొని కాస్త దోరగా ఇలా వేయించుకోవాలి. మరి ఎక్కువ వేయించకండి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక 3 టమాటాలు తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇది కొద్దిగా మగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా మగ్గించుకున్న తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కట్ చేసుకుని కొత్తిమీరని కూడా వేసుకొని జస్ట్ ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. ఆ వేడికి మెత్తబడిపోతుంది చింతపండు అంతా కూడా. ఇప్పుడు స్టవ్ ఆపుకొని చల్లారి పెట్టుకోవాలి. కాస్త చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లు తీసుకొని ఇందులో వాటర్ వేయకుండా ఫస్ట్ మిక్సీ పట్టుకోండి. వాటర్ అవసరం అయితే కొద్దిగా వేసుకోండి, మరి ఎక్కువ వేసుకోకండి. వాటర్ ఎక్కువ వేస్తే టేస్ట్ అనేది బాగోదండి. కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా గట్టిగా చట్నీ లాగా చేసుకోండి. దీనికి కొద్దిగా తాలింపు పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, మినపప్పు, కొద్దిగా పచ్చెనగపప్పు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకుందాము. తర్వాత స్టవ్ పైన ఒక దోస తవా పెట్టుకొని కలుపుంచుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని కొద్దిగా ఇలా వేసుకొని కాస్త మందంగా కాకుండా ఎక్కువ పలచగా కాకుండా ఇలా మీడియంగా మనము ఒక దోశలాగా వేసుకోవాలండి. మీకు ఏ సైజు కావాలో ఆ సైజులో ఇలా వేసేసుకొని చుట్టూ కాస్త ఆయిల్ వేసుకొని దీనిపైన కావాలంటే మీరు మూతకడ పెట్టుకొని దీన్ని కాస్త ఫ్రై చేసుకోవచ్చు అండి. సన్నగా తురుముకున్నారనుకోండి క్యారెట్ అలాగే సొరకాయ చక్కగా కుక్ అయిపోతుందండి. కాస్త లావుగా తురుముకున్నారనుకోండి మూత పెట్టుకోండి, బాగా కుక్ అవుతుంది. 2 వైపులు కూడా చక్కగా ఇలా వేయించుకొని తీసేసుకోవడమే. తర్వాత మనం తాలింపు పెట్టుకున్నాం కదా, ఆ తాలింపుని చట్నీ పైన వేసుకుందాము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చట్నీ. దోశలు కూడా రెడీ అయిపోయాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఈ చట్నీ అనేది మనము బోండా, బజ్జీ దానికి కూడా తీసుకోవచ్చు అండి. చింతపండు వేయకుండా తాలింపు పెట్టకుండా మీరు బోండా, బజ్జీ కూడా చేసుకోవచ్చు. లేకపోతే ఏదైనా టిఫిన్లోకి లేకపోతే రైస్లో కూడా తినాలంటే మీరు తప్పనిసరిగా మీరు కాస్త చింతపండు వేసుకోండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే తాలింపు పెట్టుకోండి, ఇంకా అద్భుతంగా ఉంటుందండి. చూడండి మన అట్టు అనేది ఎంత చక్కగా వచ్చిందో, తప్పకుండా ట్రై చేయండి.